రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధులపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సవాల్ చేయటాన్ని తప్పుబట్టారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. కేసీఆర్ వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. అమిత్ షా తెలంగాణను అవమానించలేదన్న వెంకయ్య నాయుడు కేంద్రం రాష్ట్రం ఎవరు ఏం చేశారో చెప్పాక అంతిమంగా నిర్ణయించుకునేది ప్రజలేనన్నారు. అమిత్ షా గారు, గౌరవనీయులైనటువంటి అమిత్ షా గారు, మీరు చెప్పిన ఈ తప్పులు, పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు, రాజకీయ ఉద్దేశపూరితం, రాజకీయ ప్రేరేపితమైన మాటలు మీరు మాట్లాడినారు. తద్వారా ఇక్కడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ చిన్నగా చేసి చూపెట్టాలనే ఒక వెకిలి ప్రయత్నం మీరు చేసినారు. కాబట్టి మిమ్మల్ని తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను డిమాండ్ చేస్తా ఉన్న అమిత్ షా గారిని ఇవన్నీ తప్పులు ప్రచారం చేసినందుకు తెలంగాణ ప్రజలకు అపాలజీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఐ డిమాండ్ డెఫినెట్గా. నేను చెప్పేది కనుక తప్పైతే, ఒకవేళ అమిత్ షా గారు రుజువు చేసే పరిస్థితి అయితే, దీనిలో ఒక్క ఫిగర్ కానీ ఒక్క రూపాయి కానీ తేడా ఉంటే ఐఎమ్ రెడీ టు రిజైన్ టు మై చీఫ్ మినిస్టర్ పోస్ట్. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. టీఆర్ఎస్ ఎందుకు ఆ విధంగా ముఖ్యమంత్రి గారి ప్రకటన ఆ విధంగా విమర్శ చేసి ఉండాల్సింది కాదు. ఎందుకంటే అమిత్ షా గారి యొక్క ప్రసంగంలో ఎక్కడ ఒక్క మాట కూడా టీఆర్ఎస్ గురించి కానీ లేదా ముఖ్యమంత్రి గారి గురించి కానీ ఒక మాట కూడా ఆయన ప్రస్తావించాల. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందనే విషయాన్ని చెప్పాడు ఆయన. నేను ఇంకొక విషయం ముఖ్యంగా ఇవాళ స్పష్టం చేయదలుచుకున్నాను. ఎందుకంటే 67,000 కోట్లు ఇచ్చారు, 1,00,000 కోట్లు ఇస్తున్నారని చెప్తున్నారు అని. 1,00,000 కోట్లు అనేది షా గారు మాట్లాడింది ఏంటంటే 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి 1,00,000 కోట్లు వస్తుంది అని చెప్పాడు ఆయన. 3 ఏళ్లలో 60 కోట్లు 65,000 కోట్లు వచ్చిందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇంక వివాదం ఎక్కడుంది? దీంట్లో తెలంగాణను అవమానపరిచేటికి ప్రసక్తి ఎక్కడుంది? మేమేం చేసామో కేంద్రం చెప్తోంది, రాష్ట్రం ఏం చేసిందో వాళ్ళు చెప్తారు, అంతిమంగా జనం నిర్ణయం చేసుకుంటారు. అంతేగాని నాకు నిజంగా చాలా బాధ కలిగింది. ఒక ముఖ్యమంత్రి, ఒక దేశ స్థాయిలో అధికార పార్టీ అధ్యక్షుడిగా ఉన్నట్టే అమిత్ షా గారి పైన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. అయినా వారి విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను.